మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మనం ఏమై ఉన్నామంటే ఎవరికి వాళ్ళు నాదేముంది అని అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను పుట్టించడానికి ఒక రీజన్ ఉంది. మన గురించి బైబిల్ చెప్తుంది. మీరు అంటే అందరు, ఎంటైర్ ద వరల్డ్, అందరూ, మానవ జాతి అందరికీ చెందిన మాట ఇది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే ఉప్పు రుచికరంగా ఉంటుంది. ఉప్పు లేకుండా మనం ఏది కూడా ఊహించలేము మన ఆహార పదార్థాలకు సంబంధించి. పాత నిబంధనలో బలి అర్పణలో కూడా ఉప్పు అనేది ఖచ్చితమైనటువంటి ఒక పదార్థం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అని అంటే ఉప్పు సారం కలిగి ఉంటుంది, రుచినిస్తుంది. అలాగే మన లైఫ్ సారం కలిగి ఉండాలి. బ్రతికాము, ఇంతకాలం అంతకాలం బ్రతికాము, ఆ దేశం తిరిగాం, ఈ దేశం తిరిగాం, ఇంత సంపాదించాం, ఇవి కొన్నాం అవి కొన్నాం, ఇలాంటి పిచ్చివన్నీ తీసి పక్కన పడేసేసి దేవుని కోసం నేనేం చేశాను అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. నువ్వు దేవుని కోసం ఏం చేసావు? దేవుడు నిన్ను అడగడం, ఎన్ని దేశాలు చూసావు, ఎంత ప్రయాణం చేసావు, ఎంత సంపాదించావు, నీ ఉద్యోగం ఎంత చిన్నది ఎంత పెద్దది, ఇవన్నీ దేవుడు అడగబోవట్లా మనల్ని. ఆయన కొరకు మనం ఎలా జీవించామనేది అడగబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు కోసం జీవించాలి. అది కూడా సారము కలిగినటువంటి ఉప్పులాగా మన జీవితంలో సాక్ష్యం కలిగి ఉండాలి, ప్రభువుకి మహిమ తెచ్చే విధంగా ఉండాలి, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది కదా, మీ సంభాషణ ఎప్పుడు కూడా, కొలస్సీ పత్రికలు అంటాడు, ఎల్లప్పుడూ మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచి కలిగిందిగా ఉండేలా చూసుకోండి అని అంటున్నాడు. కాబట్టి మన జీవితాలు ప్రభువు నామానికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలా మనం చూసుకోవాలి. అలా ఉప్పు కలిగి సారం కలిగి ఉండకుండా లోకంలో వాటి కోసం వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. అనేక మందికి చెడుకి మాదిరిగా ఉంది. ప్రభు కూడా అంటాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని. ఉప్పులాగా జీవిస్తావా, ఉప్పు స్తంభం అయిపోతావా అనే విషయం అనేది మన చేతిలో ఉంది. కాబట్టి ప్రియులారా, సారము కలిగిన జీవితం, ప్రయోజనకరమైన జీవితం, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరముగా జీవించాలి. బైబిల్ చదవాలి, ప్రార్థించాలి, మారు మనసు పొందాలి, ప్రభు కొరకు జీవించాలి. అది మాదిరికరమైన జీవితం, అది సారవంతమైన జీవితం. ఎవరితో పని లేదు, నా బ్రతికేదో నేను బతుకుతున్నాను అంటే అది నిజమైన బ్రతుకు కాదు. ప్రార్థించండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోండి, ఆ చిత్తాన్ని చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.